అందరికీ మొదటిగా స్వతంత్ర దినోత్సవం. స్వతంత్రం అంటే స్వేచ్ఛ, విడుదల, విముక్తి. మొట్టమొదటిగా నా గురించి నేను పరిచయం చేసుకుంటే, చైతన్యలో 10 సంవత్సరాల అప్రతిహత ప్రస్థానం. కరీంనగర్లో 2000 మందికి వైస్ ప్రిన్సిపాల్గా తను సైగతో శాసించేటువంటి 2000 మందికి కేవలం ఒక స్నేహహస్తం వాళ్ళగా కోరడం. ఈఆర్పి 33 జిల్లాలకి తెలుగులో హెడ్గా ప్రమోషన్లో ఉన్నాను. అవన్నీ విడిచిపెట్టి కేవలం ఒకసారి ఇక్కడికి రావాలని ఒక మాటతోనే అన్నిటినీ తెలిసి ఇక్కడికి వచ్చారు. ఇది అందరినీ కూడా నాకు మనస్ఫూర్తిగా విద్యార్థులకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటిది ఆధ్యాత్మికత భావన. శివ సాన్నిధ్యంలో శివుని దగ్గర ఉన్నటువంటి మనస్సు ఎప్పుడూ పరితపిస్తుంది, భగవంతుని సన్నిధిలో ఉన్నాను అనేటువంటి భావన కలిగిస్తుంది. కాబట్టి కృతజ్ఞతలు బాగా తెలియజేసింది. అండ్ ముఖ్యమైనటువంటిది 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు అమరధామమున నివసించున అమరేశ్వరి స్థానంపై నిలిచినటువంటి ఈ విసుగుండలోకి నిజంగా కూడా 33 కోట్ల మంది దేవతలు నివసించేటువంటి అమరేశ్వరి, అమరధామములో ఈశ్వరి పార్వతీదేవి స్వస్థానమైనటువంటి విష్ణులకు నిజంగా మేడం రావడం అనేది కూడా ధన్యవాదాలు మేడం. ఇప్పటిప్పుడే ఆలోచించిన ఏదైతే బాగుంటుందనే ఆలోచనలో అమర ఈశ్వరి, అమరేశ్వరి అంటే సాక్షాత్తు అర్ధనారీశ్వరి అనేటువంటి తన రావడం నిజంగా కూడా జన్మధన్యమైనటువంటిది. ఇప్పుడు స్వతంత్రం కూడా 200 సంవత్సరాల పాటు రమ్యస్తమించని సామ్రాజ్యవాద రక్కస పాలులో చిక్కినటువంటి భరతావని, భరతమాత దాస్య శృంగలాలు పెంచినటువంటి మహానుభావులు, మహావీరులైనటువంటి వాళ్ళు గాంధీ, నెహ్రూ, లాల్, బాల్, పాల్ త్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర దినం, నేటి స్వతంత్ర ఉత్సవం. స్వతంత్రం అంటే జెండా ఎగరవేసి గల్లీ గల్లిన వాడవాడన జరుపుకునేటువంటి పండుగ కాదు. ఆత్మ సాక్షిగా ఆత్మ మనం పరితపించినట్లయితే ఏం సాధించాం? 20 సంవత్సరాలలో అర్ధ శతాబ్దపు స్వాతంత్రాన్ని స్వరాజ్యం అంటామా, స్వరోత్సవాలు చేద్దామా? ఏం చూసినా ఏమున్నది? జాతి ప్రగతి మొత్తము అధపాతాళంలో ఎక్కువేయబడ్డది. కాబట్టి 200 సంవత్సరాలు పరితపించి ఎంతో మంది ఆత్మార్పణ చేస్తే, ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ, విముక్తి. ఈరోజు ఏం చేస్తున్నామని, ఏం చేస్తున్నామని, దేశానికి ఏం చేస్తామని, దేశానికి ఏం చేశామని ప్రశ్నించుకుంటే దేశానికి చేసింది ఏం లేదు. దేశం నుంచే ఆశిస్తున్నాం. దేశం నాకేం చేస్తున్నది, దేశం కోసం నేను పరితపించాలనేటువంటి ఆలోచన మనిషి లోపల ఏమాత్రం కలగలేదు. దేశం కోసం ఆలోచించు, సరిహద్దులో ప్రాణాలు అర్పించి పోరాడుతూ ఈ రోజు సుఖశాంతులతో సంతోషంగా ఆనందంగా గుండెలో ఏ బాధ లేకుండా బ్రతుకుతున్నామంటే సరిహద్దులో నివసించే జవాన్ కాదా? ఈ రోజు 3 365 రోజులు చెమటలు చిందించి రక్తాన్ని చెమటగా చేసి మన కోసం కడుపు నింపుతున్న రైతన్న కాదా మన దేశ ప్రగతి మూలం? ఈ రోజు స్మరించుకున్నటువంటి రోజు, ఈ రోజు మనమందరం కూడా జన్మ ధన్యమైంది. అంటే ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. ఐకమత్యమే మహాబలం అన్నాం. ఐకమత్యంతో కలిసి ఉంటే 33 కోట్ల దేవతలు కూడా సహకరిస్తారు. సరిహద్దులో ఉన్నటువంటి పాక్ దురాగతాలు, సరిహద్దులో ఉన్నటువంటి చైనా వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడా సంపదలు నిండిన భారతావని గర్భమునున్న సంపదలు తీసుకుపోవాలని చూచుతున్నారు. ఐక్యమున ఐకమత్యమును చాటిన ఎడల ఏ ఒక్కరు రాజారు, ఇది ముమ్మాటికి నిజము కలరా. ఐకమత్యంతో అందరం ఉంటే ఈ స్వతంత్రం అనేటువంటి, స్వేచ్ఛ అనేటువంటిది ఎగిరే 3 రంగుల జెండా ఆకాశమంతా 3 రంగులై నిండిపోయి కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, ఓ భారత వీరులారా, అమరులై ఆకాశంలో నింగి చుక్కలై వెలుగులు పంచుతూ ఉంటే వెలుగును చీకటిగా చేసుకొని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఆలోచించండి. అందరూ కూడా ఆలోచనతో ముందుకు సాగండి. మీరందరూ
విద్యార్థులుగా చక్కటి భవిష్యత్తు ఉన్నది. గురువులు చెప్పినటువంటి విద్యా విధానాలను అలవరుచుకోండి, అవలంబించుకోండి, చెప్పిన మాటలు వినండి. దేశాన్ని ఏలేటువంటి గొప్పలైనటువంటి వీరుడు మీరే. ధన్యవాదాలు.